నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పాయకురుపేటలో చిలకల తీర్థం గురువారం రాత్రి పోటెత్తిన జన సమూహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా 1,00,000కు పైగా జనం ఈ తీర్థంకు తరలి వస్తుంటారు. ఈ ఏడాది వర్షం చినుకుల వల్ల సాయంత్రం 6:30 వరకు చిలకల తీర్థానికి జనం పెద్దగా రాకపోయినప్పటికీ వర్షం చినుకులు తగ్గడంతో రాత్రి 7:30 ప్రాంతం నుంచి జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ తీర్థంకు వచ్చిన జనం పంచదారతో తయారు చేసిన రంగురంగుల చిలకలను, ట్యాట్లను కొని తమ తమ ఇళ్లకు తీసుకువెళ్లారు. వీటిని ఈ తీర్థంలో కొని తీసుకువెళ్లడం వల్ల మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతోనే దశాబ్దాలు తరబడి ఈ తీర్థంకు వచ్చిన భక్తులు పంచదార చిలకలను, చేటలను తీసుకుని వెళ్తుంటారు. అందుకే ఈ తీర్థముకు చిలకల తీర్థం అని పేరు వచ్చింది. అదేవిధంగా పేరంటాలమ్మ కూడా ఈ తీర్థముకు వచ్చిన భక్తులు పేరంటాలమ్మను శ్రీ సీతారామస్వామి ఆలయాలకు వచ్చి దర్శనం చేసుకున్నారు. దీంతో ఈ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. పోలీసులు ఈ తీర్థంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆకతాయిలు మహిళల పట్ల అల్లరి చిల్లరగా వ్యవహరించిన సంఘటనలు అక్కడక్కడా కనిపించాయి. పోలీసు బందోబస్తు ఉండడం వల్ల ఆకతాయిలు కాస్త భయపడి చిల్లర చేష్టలు తగ్గించడంతో తీర్థంకు వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. రామ్మోహన్ రావు గారు అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు నిర్ణయించుకున్నారు. వారి కుటుంబాన్ని కూడా స్వామివారి సకల కోరుతున్నాం. రామ్మోహన్ రావు గారు అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు నిర్ణయించుకున్నారా? వచ్చి దండం పెట్టుకుంటే మంచి దానితో పాటుగా రామరాజు ఆభరణాలు వేసుకొని ఎవరు రాకండి. దేవుడు ఉన్నారు, జాగ్రత్త. వేసుకొచ్చుకోండి. మీరే పక్కన పంచుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహాభక్తులు, శ్రీనివాసులు, గుడియల్ మార్కెట్ భక్తులు, వారపతి చిన్నారావు గారు, ప్రజలందరికీ శ్రీ పరాభవనామ సంవత్సరం చిలకల తీర్థంగా నిర్వహించుకుంటారు. ఈ అమ్మవారు రాజాపంతుల వారి ఆడపడుచు, మలిపెద్ద వారి కోట. మలిపెద్ద వారు 3 తరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా జరుపుతున్నారు. మలిపెద్ద బయలుదేరుతారండి. ఈ అమ్మవారు బయలుదేరిన తర్వాతే పాయకురుపేట చిలకల తీర్థం అనేది ప్రారంభమవుతుంది. ప్రజలందరికీ ఉన్న నమ్మకం ఏంటి అంటే ఈ అమ్మవారిని ఏదన్నా అనుకుని మొక్కుకుంటే కనుక ఆవిడ తప్పక నెరవేరుస్తారని ఆ నమ్మకం కొనసాగుతుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. తుని పాయకురుపేట ప్రజలందరికీ మరొక్కసారి ఖరాబు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున ఇక్కడ చిలకల అనేది అమ్మడం జరుగుతుంది. అది వారి ఇంట్లో పెట్టుకుంటే అది ఎన్ని రోజులైతే ఉంటుందో మొత్తం వాళ్ళకి జరుగుతుంది. శుభ సూచకం అని చెప్పేసి చిలకల పూరి జరుగుతుంది. కొనుక్కుంటారు. చిలకల చేప